పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ టైటిల్ అసలు అర్థం తేలిపోయింది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని సుజిత్ తేల్చాడు. ఇక హీరో పేరు ఒజాస్ గంభీర్ అని కూడా చెప్పాడు. మొత్తంగా రూమర్స్ నిజమయ్యాయి. జూన్ 4 తర్వాత వరుసగా అప్డేట్స్ రాబోతున్నాయి. సడన్ గా సుజిత్ ఇలా టైటిల్ ని రివీల్ చేయడం వెనుక భారీ సర్ప్రైజ్ ఉంది. జూన్ 4న పాట, జూన్ 9న ఇంకెంతో సర్ప్రైజ్ తో తూట పేలబోతోంది. అదేంటో, అదే రోజు ఎందుకు ఈ సర్ప్రైజ్ రాబోతున్నాయి చూసేయండి. పాలిటిక్స్తో బిజీ అయిన పవన్ జూన్ 2nd వీక్ నుంచి ఓజీ షూటింగ్తో బిజీ అవుతాడు అన్నారు. 20 రోజులు కాల్ షీట్స్ ఇస్తే చాలు టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేస్తా అన్నాడు సుజిత్. తన లెక్కల ప్రకారం చూస్తే 70% షూటింగ్ పూర్తయింది కాబట్టి 20 రోజుల కాల్ షీట్స్తో ఓజీ షూటింగ్ పూర్తి చేయగలనని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. ఇక ఓజీ 2 సర్ప్రైజుల విషయానికి వస్తే జూన్ 4న ఓజీ టైటిల్ సాంగ్ దే కాల్ హిమ్ చీతాని రిలీజ్ చేయబోతున్నారు. జూన్ 4న ఏపీ ఎన్నికల రిజల్ట్ కూడా తేలబోతోంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో రిజల్ట్ రాగానే సాయంత్రం 4 గంటలకు ఓజీ సాంగ్ను రిలీజ్ చేస్తారట. అంతేకాదు జూన్ 9న ఓజీ తాలూకు కొత్త ప్రోమో కూడా రాబోతోంది. అది కూడా 90 సెకండ్ల నిడివితో ఉంటుందట. ఇక మాంటే సాంగ్తో పాటు సింగిల్ డైలాగ్ ప్రోమో వదలబోతున్నారట. ఎగ్జాక్ట్గా జూన్ 9న ఎందుకు ఓజీ కొత్త ప్రోమో వదులుతున్నారు అంటే, ఒకవేళ జనసేన కూటమి ఎన్నికల్లో గెలిస్తే జూన్ 9నే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. పవన్ హోమ్ మినిస్టర్ అని ప్రచారం జరుగుతుండడం కూడా ఓజీలో పవన్ ఎక్స్కాప్గా కనిపిస్తుండడంతో దానికి సింక్ అయ్యేలా ఓజీ ప్రోమోను కట్ చేసి రెడీ చేశారట. మొత్తంగా జూన్ 4, 9 తేదీల్లో ఓజీ నుంచి 2 సర్ప్రైజులు కన్ఫామ్ అయిపోయాయి.